మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ మైండ్ఫుల్నెస్ మరియు హ్యాపీనెస్ కోచ్ డాక్టర్ అనూహ్య గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఈ డౌట్ అందరికీ ఉంటుంది అండ్ నాకు కూడా ఉంది. మనిషి బతుకుతుంది పని చేయడానికేనా అన్న ఉద్దేశంతో ఉంది. ఏ విధంగా అంటే, ఇప్పుడు నా లైఫ్ చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ వచ్చానా, షూట్స్ పెట్టుకున్నానా, మళ్ళీ రేపటికి షూట్స్ ప్లాన్ చేసుకున్నానా, వెళ్ళిపోయానా, మళ్ళీ రొటీన్, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేస్తే మళ్ళీ రొటీన్ లైఫ్ అనేది రొటీన్ అయిపోతుంది. ఇదే ఆడవాళ్ళ లైఫ్లో చూసుకుంటే, వర్కింగ్ ఉమెన్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ చూసుకుంటే వాళ్ళు కూడా ఇంతే. మార్నింగ్ లేచామా, పిల్లలకి క్యారియర్ పెట్టామా, వాళ్ళు రెడీ చేసి పంపించామా, వాళ్ళు వెళ్ళాక మళ్ళీ భర్తను రెడీ చేసామా, వాళ్ళకి క్యారీ ఇచ్చి పంపించామా, అండ్ నెక్స్ట్ ఇంట్లో వర్క్ చూసుకున్నామా, వాషింగ్ కానీ క్లీనింగ్ కానీ ఇవన్నీ చేసుకున్నాం. మళ్ళీ నైట్కి ఏం ప్లాన్ చేసుకోవాలి, వాళ్ళు వస్తే వాళ్ళని ఎలా సంథింగ్ ఎలా ట్రీట్ చేయాలి, ఇదే వర్క్ అనేది రొటీన్ అయిపోతుంది. మనిషి బతుకుతుంది ఎందుకన్నా ఆలోచన వచ్చేస్తుంది. మనం పని చేయడానికి బతుకుతున్నామా, బతకడానికి పని చేస్తున్నామా, అసలు సంథింగ్ రొటీన్ గా అనిపిస్తుంది లైఫ్ అంతా. అసలు ఏంటంటారు, లైఫ్ అనేది ఇంకా పని చేయడానికేనంటారు మన లైఫ్? పని చేయడానికే కాదు, బతకడం కోసం పని చేయాలి మనం, కానీ పని చేయడం కోసం బతుకుతున్నాం. ప్రస్తుతానికి అందరి జీవితం కూడా అలాగే ఉంది. ఇప్పుడు మనం అందరిది చూసుకుంటే చాలా బిజీ అన్నమాట. ఉరుకులు పరుగులు, పొద్దున్న లేస్తే మళ్ళీ రాత్రి పడుకున్నంత వరకు కంటిన్యూస్ గా దేని వెనకట్లో ఒక పరిగెట్టి ఏదో ఒక గమ్యం చేరుకోవాలి అని, చేరుకున్నా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు, మళ్ళీ ఇంకా ముందుకెళ్ళాలి అని అలా ఉరుకులు పరుగులతోనే అవుతుంది జీవితం. అంటే అందరికీ కూడాను అంటే మెకానికల్ అయిపోయింది లైఫ్ బాగాను ఇప్పుడు మనందరికీ కూడాను. ఓకే, ఈ పని అయిందా, అయిపోయింది. ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరికైనా సరే ఈ పని అయిపోయింది, నెక్స్ట్ పని ఏముంది, ఈ టైంకి ఈ పని అయిపోవాలి. ఆటో పైలట్ మోడ్ అంటారు కదా. మనందరం కూడా అలాగా ఒక రోబోట్ లాగా ఒక ఆటో పైలట్ మోడ్ లోనే జీవిస్తున్నాం చెప్పాలి అంటే. అలాంటప్పుడు ఏమవుతుంది, మనకి ఒక డిస్కనెక్షన్ అనేది ఏర్పడిపోతుంది. ఏదో ఉన్నామా, లేచామా, మన పని చేసుకున్నామా, తిన్నామా, చేసామా. ఇప్పుడు ఇంట్లోని ఉన్నా కూడాను, ఒక ఫ్యామిలీలో ఉన్నా కూడాను ఇప్పుడు ఏమవుతుందంటే ప్రజెంట్ సినారియోలో అందరూ కలిసి ఒక ఇంటి కింద ఒక రూఫ్ కింద ఉంటున్నారు అంతే. కానీ ఎంతవరకు నిజంగా వాళ్ళు ఇచ్చేస్తున్నారు? లేదు మ్యామ్, అంటే ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగానే ఒక రూఫ్ కింద ఉంటారు ఎవరి పనులు వాళ్ళవి అంతే. చాలా ఇండివిజువాలిటీ, ఎవరు బిజీలోని వాళ్ళ లైఫ్ ఉండటం, అది అందరిది కూడా అలాగే అయిపోయింది మన జీవితం అనేది. ఒక హస్బెండ్ చూసుకుంటే ఆఫీస్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు, పిల్లలు చూస్తే స్కూల్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు. స్కూల్ తర్వాత వాళ్ళకి ఏవో క్లాసెస్ అని, ఆ క్లాసెస్ అని, ట్యూషన్స్ అని, రొటీన్ బిజీ అయిపోయింది ఎవరిది చూసినా కూడాను. మనం అంటే ఎప్పుడు కూడాను దేని వెనకట్లో పరిగెడుతూ ఉన్నాం తప్పితే నిజంగా అందులో ఉన్న దీన్ని అబ్జర్వ్ చేసుకోవట్లేదు, ఆ ఆనందాన్ని మనం అనుభవించట్లేదు ఎవరూ కూడాను. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి. ఇప్పుడు తల్లిదండ్రులు కూడాను మీ పిల్లల్ని, ఇది వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నేను అడుగుదాం అనుకుంటున్నాను, మీ పిల్లల్ని మీరు నిజంగా ప్రేమతోని పేరెంటింగ్ అనేది చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ బిహేవియర్ అనేది మేనేజ్ చేస్తున్నామా? లేదా ఒక భార్య భర్త ఉన్నారంటే, భార్య అయినా కావచ్చు, భర్త అయినా కావచ్చు, ఒకరికొకరు ఏదైనా చేసి పెట్టడం అంటే నిజంగా ప్రేమతో చేస్తున్నారా, లేదా చెయ్యాలి, ఓకే ఇది ఇష్టం, ఇది చెయ్యాలి, ఇది చేసి పెట్టేద్దాము, నిజంగా మనస్ఫూర్తిగా మీరు ఏం చేస్తున్నారు? అదొక్కసారి వాళ్ళ ఆలోచించుకోండి. నాకు తెలిసిన మట్టుకైతే మ్యామ్, వాళ్ళకి పిల్లలకి సంథింగ్ ఒక గుడ్ లైఫ్ ఇవ్వాలని చూస్తున్నారు కానీ హ్యాపీ లైఫ్ ఇవ్వాలని ఎవరు చూడట్లా. సంథింగ్ వాళ్ళకి ఇది కొన్ని ఇవ్వాలి, ఒక బెస్ట్ కాలేజెస్ లో, బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ లో ఇలా సీట్ రావాలి, చదువుకోవాలి అనుకుంటున్నారు తప్పితే వాళ్ళతో రిలేషన్ అనేది, బాండింగ్ అనేది హ్యాపీగా గడుపుదాం, వాళ్ళతో హ్యాపీగా టైం స్పెండ్ చేద్దాం అన్న ధోరణి కనిపించట్లా. ఇది ఎవరికైనా కావచ్చు. వంట విషయంలో కూడా అంతే, మీరు అన్నట్టుగా సంథింగ్ ఏదైనా వండాలి అన్న పర్టికులర్ గా వండుతున్నారా అంటే ఒక మీల్, ఒక మెనూ లాగా ప్లాన్ చేసుకోవడం ఉంటుంది. ఓకే ఇది చేసేద్దాం, ఓకే ఇవాళ ఇది చేస్తే అయిపోతుంది, ఇది అయిపోతుంది, నెక్స్ట్ పని ఏముంది, అలా బిజీ అయిపోయింది కదా అందరికి లైఫ్ అనేది. బట్ కానీ ఇలాగా మనం ఆ కనెక్షన్ అనేది మిస్ అవుతుంది. మనం నిజంగా ఆ కనెక్షన్ అనేది మనతో కానీ లేదా వేరే వాళ్ళతో అయినా కూడా బిల్డ్ చేసుకోవాలి అంటే కొన్ని టిప్స్ ఉన్నాయి, అవేంటి అనేది నేను షేర్ చేస్తాను ఇవాళ. ఫస్ట్ థింగ్ మళ్ళీ ఇంటెన్షన్తోనే
ఇంటెన్షన్ తో మీ రోజు ఎలా మొదలు పెడుతున్నారు? మ్యామ్ అండ్ వన్ థింగ్ ఇంటెన్షన్ అంటే రోజు మొదలు పెట్టడం అంటున్నారు కదా, సంథింగ్ దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటారు మీరు? మార్నింగ్ మీరు అన్నట్టుగా డైలీ రొటీన్ సంథింగ్ ఈ మెడిటేషన్ అండ్ స్క్వేర్ బ్రీతింగ్ చేసి స్టార్ట్ చేయడం వల్ల, ఒక ఇంటెన్షన్ సెట్ చేసి స్టార్ట్ చేయడం వల్ల మన డే ఎలా మారుతుంది అంటే, ఇప్పుడు జరిగే రోజులకి అలా ఇంటెన్షన్ సెట్ చేసుకుని స్టార్ట్ చేసిన రోజుకి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా మనకి? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక వీడియోలో మాట్లాడుకున్నట్టు ఆడవారు బెడ్ నుంచి దిగగానే ఇమీడియట్ గా ఏదో పనిలో దూరిపోయే కన్నా వాళ్ళ కోసం వాళ్ళ టైం, మీకోసం మీరు టైం కేటాయించుకుంటే 5 నిమిషాలు ఎట్లా ఉంటుంది మీ రోజు అనేది, ఎలా ఉంటుంది, ఆ రోజు ఏం చేయాలి అనేది మీరు రాసుకున్నారనుకోండి, ఎవరైనా కూడాను. మనం యాక్చువల్లీ హ్యూమన్ బీయింగ్స్ అంటారు మనకి, కానీ మనం హ్యూమన్ డూయింగ్స్ అయిపోయాం. బీయింగ్ ఇక్కడ లేదు, బీయింగ్ అనేది పూర్తిగా మిస్ అయిపోతుంది. మనం ఓన్లీ హ్యూమన్ డూయింగ్స్ అయిపోయాం ఇప్పుడు. సో అలాగా సెట్ చేసుకొని రాసుకోండి. సెకండ్, కామన్ గా చెప్పనా, ఎస్పెషల్లీ ఆడవాళ్ళని, వారు మార్నింగ్ టైం మెడిటేషన్ అక్కర్లేదు. మార్నింగ్ టైం వాళ్ళు, కొంతమందికి కాఫీ తాగే అలవాటు ఉంటుంది, టీ తాగే అలవాటు ఉంటుంది. సర్వసాధారణంగా మార్నింగ్ టైం చాలా పనులు ఉంటాయి. మార్నింగ్ ఒక నిజంగా అసలు వీల్ చేసుకొని ఒక స్కేట్ చేసుకొని తిరిగినట్టే ఉంటుంది ఇంట్లోని మదర్స్ కి. పిల్లల్ని స్కూల్ కి పంపించాలి అది అని. సో ఆ టైంలోని వాళ్ళు కాఫీ కానీ ఏదైనా కలుపుకొని పెట్టుకున్నా కూడా తాగలేరు. ఒక సిప్ తీసుకోవడం, లేదా అక్కడ కలుపుకొని పెట్టుకొని మర్చిపోవటం, ఇట్లానే జరుగుతూ ఉంటుంది. కానీ ఆ ఒక్క సిప్ అనేది వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని తాగి రోజు మొదలు పెడితే ఏమి మెడిటేషన్ అక్కర్లేదు, ఇవేమీ అక్కర్లేదు. సైలెంట్ గా ఒక 5 minutes తన కోసం ఓకే, నేను అట్లీస్ట్ ఇది నేను ప్రశాంతంగా తాగగలిగాను అని వాళ్ళు డే స్టార్ట్ చేసుకుంటారు కదా. అలా ఏదైనా కూడాను ఫోకస్ ఆన్ ఓన్లీ వన్ థింగ్ అన్నమాట. అంటే మల్టీ టాస్కింగ్ వద్దు. ఏ పని చేస్తున్నారో ఆ ఒక్క పనితోనే మీరు స్టార్ట్ చేయండి. ఒక్క రోజులోని ఏదో ఒక టైంలో ఒక చిన్న పాజ్ తీసుకొని, నాకు ఇవాళ నిజంగా కావాలనుకున్నది ఏంటి, నాకు ఆనందం కలిగించింది ఏంటి, ఆ ఒక పని మీరు చేసుకోండి. అట్ ద సేమ్ టైం గ్రాటిట్యూడ్ అనేది ఎక్స్ప్రెస్ చేసుకున్నారనుకోండి, మీ జీవితంలో ఉన్న వాటి అన్నిటికీ, మనుషులు కానీ, వస్తువులు కానీ, మీకు వచ్చిన ఆపర్చునిటీస్ కానీ, అది మంచివైనా చెడువైనా కూడా దాని నుంచి మనం నేర్చుకునేది ఏదో ఉంటది. దాని నుంచి మనం ఇంకా స్ట్రాంగ్ గా తయారవ్వటం కానీ ఏదో ఒకటి నేర్చుకుంటాం ఖచ్చితంగాను. సో ఆ గ్రాటిట్యూడ్ అనేది ఎక్స్ప్రెస్ చేసుకోవటం, ఇవన్నీ చేయటం వల్ల మళ్ళీ మీకు మీరు ఆ కనెక్షన్ అనేది ఏర్పరచుకోగలరు. హ్యూమన్ బీయింగ్ లో ఉండగలరు, హ్యూమన్ డూయింగ్ కాకుండాను. ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు అన్నది కూడా కరెక్టే మ్యామ్. ఏ విధంగా అంటే, మన లైఫ్లో మన జాబ్ కోసం అంటే సంథింగ్ మన మనీ కోసం వర్క్ చేస్తాం, మన బాస్ కోసం వర్క్ చేస్తాం. ఇక్కడ భార్య విషయానికి వస్తే భర్త కోసం వర్క్ చేస్తుంది, పిల్లల కోసం, అత్త మామల కోసం వర్క్ చేస్తుంటారు. కానీ వాళ్ళ కోసం వాళ్ళు ఏం చేసుకోరు. ఎగ్జాక్ట్లీ వాళ్ళ కోసం వాళ్ళకి ఏదన్నా చేసుకున్న రోజే ఎగ్జాక్ట్లీ నేను ఒకటి చేసుకున్న సంథింగ్ ఏ విధంగా అంటే, నాకంటూ ఇష్టంగా ఒకటి జరుగుతుంది నా లైఫ్ లో, నాకంటూ ఒక పాజిటివ్ గా జరుగుతుంది అన్న ఇంటెన్షన్ అనేది ఒకటి ఉంటుంది. లేకపోతే ఎగ్జాక్ట్లీ ఎందుకు చేస్తున్నాను, ఏం చేస్తున్నాను, మీరు అన్నట్టుగానే ఒక భార్య కానీ సంథింగ్ అమ్మ పొజిషన్ లో ఉన్న వ్యక్తి కానీ చూసుకుంటే మార్నింగ్ నుంచి వర్క్ చేస్తూనే ఉంటారు పిల్లల కోసం, భర్త కోసం, అత్తమామల కోసం. కాకపోతే తను నిజంగా మీరు అన్నట్టుగా ఒక పాజ్ తీసుకుని టీ తాగే టైం కూడా ఉండదు. మనస్ఫూర్తిగా తినలేకపోతున్నా, మనస్ఫూర్తిగా ఏది తాగలేకపోతున్నా అన్న ఇదిలో ఉంటారు. టైం అనేది దొరకదు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.